అన్నగారు వచ్చి మనకు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలని ప్రభు పేరట కోరుచున్నాను. మైక్ కలుగునుగాక. ఒక 5 నిమిషముల్లో కొన్ని శుభవాక్కులు మీకు వినిపించి మనమందరము ఈ మాటల్లో ఆనందిస్తూ దేవుణ్ణి ఘనపరుచుకుందాము. ఈరోజు దినం ఈ ఆలయ ప్రతిష్ఠ కోసం మరి దేవుని సేవకుడు సురేంద్ర పాల్ గారు చెప్పినప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ రీతిగా మరి దేవుడు ఈ దినమును మనకు అనుకూలపరిచాడు. ఆయనకే వందనాలు. మరి స్థలానికి ఆహ్వానించినటువంటి మరి సురేంద్ర పాల్ గారిని బట్టి దేవుని కనపరుస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులకి అందరికి కూడా నా వందనాలు. ఈ సమయంలో ఒక 2 విషయములు దేవుని యొక్క మందిరం విషయంలో, హోరేబు విషయంలో మనం గమనించుకుందాం. ఇంకా వర్తమానికులు ఉన్నారు. ఇంకా నాకు 4:30 నిమిషాల సమయము ఉన్నది. ఈ సమయంలో మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నవి. ఒకటి, మందిరంలోనికి వచ్చినటువంటి మనము 2 రకాల దేవాలయాలుగా ఉన్నాం. ఒకటి, మనము వ్యక్తిగత దేవాలయమై ఉన్నాము. రెండవది, సమాజ సంబంధమైన దేవాలయముగా ఉన్నాము. వ్యక్తిగతంగా ఉండే దేవాలయం ఏమిటి అంటే 1 కొరింథీ 6:19లో మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు మీ దేహములు ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? డోంట్ యు నో that your bodies are the living temple of the Holy Spirit which is dwelling in your internal life. కనుక మీ అంతరంగంలో జీవించేటటువంటి, మీ ఆంతర్యంలో జీవించే పరిశుద్ధాత్మ దేవునికి మీ శరీరములు, మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నవి. అంటే మీరు ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా మీలో ఒక ఆలయం ప్రజలకు కనిపించాలి. వీఆర్ ద మూవింగ్ టెంపుల్స్. వ్యక్తిగతంగా ఎవరు మనము కదిలే దేవాలయాలు. ఒక్కొక్క విశ్వాసి కూడా ఎక్కడికి వెళ్ళినా కదిలే దేవాలయం. ఎందుకంటే కదులుతున్న దేవాలయం నీవే. నువ్వు ఎక్కడికి కదులుతూ ఉండినా నీలో ఒక ఆలయాన్ని ప్రజలు చూడాలా. ఎవరు అంటే ఆత్మకు, మీలో నివసించే ఆత్మకు మీ దేహములు ఆలయములై ఉన్నవి. మన కళ్ళు, మన కాళ్ళు, మన చేతులు, ద టోటల్ బాడీ షుడ్ ప్రెజెంట్ that there is a living temple, otherwise there is a temple of the Holy Spirit which is dwelling in our internal life. కనుక మన అంతరంగిక జీవితంలో పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయమని చూచే ప్రతి ఒక్కరు కూడా చెప్పాలా. అందుకనే అలాంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు పిచ్చుకగా ఉంటాము. పిచ్చుకగా మరి ఎంతో ఇలాంటి ఆలయం కోసం ఆలోచన చేయగా బలిపీఠం దగ్గర దానికి నివాస స్థలము దొరికింది. కీర్తన 84లో ఉంది. పిచ్చుకకు ఏమి దొరికింది? నివాస స్థలము దొరికింది. అది ఎక్కడంటే బలిపీఠమే. మీకు ఈ రోజున మీరు ప్రార్థన చేయగా మీకు ఒక నివాస స్థలం దొరికింది. ఈ నివాస స్థలంలో బలిపీఠం ఉంది. రెండవదిగా మరి మనుషులు సమాజంగా నివసించే టెంపుల్ ఒకటి ఉంది. అది లివింగ్ టెంపుల్, అది కాంగ్రిగేషనల్ టెంపుల్. అది అందరికీ సమాజంతో కూడిన దేవాలయం. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఎప్పుడైతే ఒక పిచ్చుకగా నువ్వు దేవుని సన్నిధిలో ఒంటి మీద ఉండి అరిచిన పిచ్చుకకు ప్రార్థన చేయగా ఆ ఒంటి పిచ్చుకకు ఒక దేవాలయం దొరికింది. దేవాలయం అంటే బలిపీఠం దొరికింది. ఈ బలిపీఠం దగ్గర నివాసం దొరికింది. మీరు ఎప్పుడు కూడా ఎక్కడే నివాసం చెయ్యాలి. ఈ హోరేబులోనే నివాసం చెయ్యాలి. ఇక్కడ ఒక బలిపీఠం ఉంది, అది మర్చిపోకూడదు. బిల్డింగ్ కాదు, మధ్యలో బలిపీఠము ఉంటుంది. బలిపీఠం కాన్సెప్ట్ కలిగిన వారందరూ ఎప్పుడు మందిరానికి ఎప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాలి. మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంతకు 1000 అంతలుగా 100 అంతలుగా మారాలా. అందుకే వానకోవెలైన పక్షిని పెట్టాడు. ముందు పిచ్చుక, తర్వాత వానకోవెల. వానకోవెలకి గూటి స్థలం దొరికింది, దానికి నివాస స్థలము. వానకోవెల అయితే మరో ప్రమోషన్, దానికి గూటి స్థలము. గూటి స్థలములో అది పిల్లలు పెడతాడు. వానకోవెల పిల్లలు పెట్టే గూటి స్థలం. కనుక మీరు ఎంతకు ఎక్కువ మంది మీరే ఇక్కడ మరి అనేకమైన ఆత్మలను తీసుకొని రావాలి. అభివృద్ధి చెందాలా. ఈ హోరేబు అభివృద్ధి చెందాలా.
ఇప్పుడు ఈ రోజున వచ్చిన మీరు ఇంతకు అంతగా ఎన్నో అంతలుగా మీరు అభివృద్ధి చెందాలని, మరి పిచ్చుకగా వచ్చే మీరందరూ ఆ వానకోవెలుగా అనేకమైన ఆత్మలను ఇక్కడ అభివృద్ధి పొందించాలని దేవుని ఉద్దేశం అయినది. అది హోరేబు. హోరేబులో ఏమిటి అంటే ఇక్కడ విజయం కావాలి మీకు. కనుక హోసన్న అంటే ఏమిటి? హోసన్న హోసన్న అని స్తుతించారు. జయము జయము జయమన్నారు. కనుక హోరేబు విశ్వాసులకు జయము కావాలా. రానుండే దినముల్లో మీకు జయం అనుగ్రహించింది గాక. ఆమేన్. హోరేబులో హోసన్న ఉన్నాడు, హోసన్న అనుభవం ఉన్నది. కనుక మీకు జయము కావాలా. మీరు రేవు, రే అంటే ఏమిటి? రేవు, కోరిన రేవుకు నడిపించారు. ఏమిటది? ఇశ్రాయేలు కోరిన రేవుకి నడిపించారు. కానీ మీరు కోరిన రేవు హోరేబు. ఆ రేవు ఏమిటి? హోరేబు. అక్కడ మీకు ఇప్పుడు దేవుని దాసుడు చెప్పినట్లుగానే ద స్ట్రీమ్స్ విల్ ఫ్లో ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద లార్డ్ సర్వెంట్. ఇక్కడ కనుక మీ యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. కనుక హోరేబులో బండను కొట్టినప్పుడు ఆ నదులు ఇమీడియట్లీ ద వాటర్ గష్డ్ అవుట్ ఫ్రమ్ ద రాక్ అండ్ ఇట్ ఈస్ ఫ్లో లైక్ ఎనీథింగ్ అండ్ విచ్ కెన్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఆల్ ద పీపుల్, ద హోల్ కాంగ్రిగేషన్, 50 lakhs ఆఫ్ పీపుల్. కనుక ఈ 50 లక్షల మంది ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది. ఇక్కడ ఈ హోరేబులు ఎన్ని వేల మంది లక్షల మంది వచ్చినా దాహాన్ని దేవుడు తీర్చును గాక. భూ అంటే బుగ్గలో, ఏమిటవి? నీటి బుగ్గలో 12 నీటి బుగ్గలు అక్కడ మనం చూస్తున్నాం. ఏలీములో 12 నీటి బుగ్గలు. కనుక ఒక్కొక్క బుగ్గలో 12 బుగ్గలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క హోరేబులో బుగ్గలు ప్రవహించును గాక. ఈ హోరేబు మీరు కోరిన రేవుగా ఉండును గాక. హోరేబులో మీకు జయము కలుగును గాక. హో హోరేబు, హో జయము, రే రేవు, భూ బుగ్గలు. కనుక మీరు ఈ రీతిగా మీకు సర్వ సమృద్ధి అయినటువంటి నదులు మీకు ప్రవహించాలి గాక. మీరు కోరిన రేవుకు వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 2 మందిరాలు మర్చిపోవద్దు. లివింగ్ టెంపుల్స్ మీరే. మీరు ఎక్కడికి వెళ్ళినా కదిలే దేవాలయాలుగా ఉండాలి. అయితే లివింగ్ టెంపుల్గా ఉండాలంటే మీలో ఉండే పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసుకోవాలి. రెండవది, మీరు వచ్చి పిల్లలు పెట్టాలా. పిల్లలు పెట్టినప్పుడు సమాజం అనే దేవాలయంగా ఉంటారు. ఆ పిచ్చుకు నువ్వే, ఆ వానుకోవిలో నువ్వే. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక. మీ సేవకుడు దీవించును గాక. మీ సమస్త అవసరాలు బుగ్గలు ప్రవహించి ఈ స్థలంలో సమృద్ధితో నింపబడుదురు గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఆమేన్. చాలా థ్యాంక్స్.